హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రైతు భరోసా పైసలంటూ చాలా వరకు 26 జనవరి రోజు అనేది విడుదలైంది. అది 2, 3 రోజుల వరుస గ్యాప్‌ల అందరికి పడ్డాయి. ఇంకా కొంతమందికి పడలేదు. అది ఎందుకోసం పడలేదు? దేనివల్ల పడలేదు? ఎప్పుడు పడతాయి? అసలు పడ్డదా? పడలేదా? ఎలా చెక్ చేసుకోవాలి? అనే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేసి కూడా ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలి? అనే దాని గురించి చూసుకున్నట్టయితే, నేను ఆ స్టేటస్ అనేది మన ఇన్‌స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానెల్‌లో అంటూ నేను ఆ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసుకొని ఆ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా కొంచెం రీచింగ్ అనేది పెరుగుతది. తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ముందుగాల గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎన్‌సిపిఐ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందాక కింద ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఉంది కదా, అంటే మన బ్యాంకుకి ఏ నెంబర్ ఎనేబుల్ అయింది, ఆధార్ నెంబర్ బ్యాంకుకి లింకప్ అయిందా లేదా. కొంతమంది దాదాపు వాడరు, అకౌంట్ వాడరు, మనకి అమౌంట్ పడుతున్నాయా పడలేదని కొంతమంది టెన్షన్ పడతారు. అలా లేకుండా మీరంటూ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. నెక్స్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకప్ అయి ఉండాలి. లింకప్ అయి ఉంటే మనకి ఈ మనీ అని కాకుండా కానీ పీఎం మోడీ పైసలన్నా పడతాయి, నెక్స్ట్ దీనికన్నా పడుతున్నాయి. ఈ 2 అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి భారత్ ఆధార్ ఎనేబుల్ ఉంది కదా, ఇదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా చూసుకోండి. ఇక్కడ మనకి పైనుంచి 4 ఆప్షన్ ఉంటుంది. 4 ఆప్షన్ మీ మొబైల్‌లో కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నుంచి మీరు కూడా అనేది ఇలా చూసుకోండి. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉంది కదా, అదనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ అని ఉంది కదా, అదనేది క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ అయింది అనేసి కూడా ఉంది. నాకు యూనియన్ బ్యాంక్ ఎనేబుల్ అయిందని చెప్తుంది. నాకు ఏ అమౌంట్ పడ్డా కానీ యూనియన్ బ్యాంక్‌లో నేను పడతాయి అనేది కూడా చూపిస్తుంది. లాస్ట్ అప్డేట్ వచ్చేసి 2021లో అప్డేట్ చేసినట్టుంది కదా, ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ మనకు వచ్చేనట్టు ఉంది కాబట్టి మనకి యూనియన్ బ్యాంక్‌లో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ రన్నింగ్ ఉందా లేదా, దీనికి పాన్ కార్డ్ లింకప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే నాకు ఎటువంటి అమౌంట్ పడ్డా కానీ ఈ యూనియన్ బ్యాంక్‌లో అనేది పడడం జరుగుతుంది. ఇలాగనేది మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో గనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. దాని గురించి కూడా